బెల్లంకొండ శ్రీనివాస్కి మాస్ ఆడియన్స్లో క్రేజ్ ఉంది. మధ్యలో బాలీవుడ్ వైపు వెళ్లడం వలన ప్లానింగ్ దెబ్బతిందిగాని, లేదంటే వరుస సినిమాలు వదిలేవాడే. టాలీవుడ్లో మంచి హైటు, వెయిటు ఉన్న హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కనిపిస్తాడు. ఆ మధ్య వచ్చిన భైరవం సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకరుగా కనిపించాడు. కొత్తగా ట్రై చేశాడుగాని ప్రయోజనం దక్కలేదు. ఆ తరువాత సినిమాగా ఆయన చేసినదే కిష్కింధపురి. సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి కౌశిక్ దర్శకత్వం వహించాడు. టైటిల్తోనే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్స్ కూడా అంచనాలు పెంచుతూ వచ్చాయి. అందరిలో కుతూహలం పెరగడంలో అనుపమా పరమేశ్వరన్ లుక్ కీలకమైన పాత్రను పోషించిందని చెప్పాలి. అలాంటి ఈ సినిమా ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ క్రిటిక్స్ కోసం ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమా చూసినవాళ్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు. దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా, క్లారిటీతో చెప్పాడని అంటున్నారు. బెల్లంకొండ అనుపమ పాత్రలను డిజైన్ చేసిన తీరు, హారర్ ఎలిమెంట్స్ ను ఆవిష్కరించిన విధానం హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. దెయ్యం ఆవహించిన పాత్రలో అనుపమ మరిన్ని మార్కులు కొట్టేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్టాఫ్ కి మించి సెకండాఫ్ థ్రిల్ చేసిందని, ఈ సినిమాతో బెల్లంకొండకి హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి, రేపు థియేటర్స్లో ఆడియన్స్ ఏమంటారో.